హాయ్ ఫ్రెండ్స్, త్వరగా బరువు తగ్గుదామని చెప్పి వెయిట్ లాస్ కోసం రకరకాల ప్రయత్నాలు చేసి కొంతమంది ప్రాణాన్ని కూడా తీసుకుంటారు. అటువంటి పిచ్చి పనులు చేయకండి. మీకు హెల్తీగా ఏ టిప్స్ చెప్తాను, వాటిని ఫాలో అవ్వండి. మొట్టమొదటి వాటర్ తీసుకోండి. వాటర్ అంటే బిందులు తాగేయండి. బాడీ అంతా వాటర్ అయిపోతుంది, మెదడులో వాటర్ స్టోర్ అయిపోతుంది. అలా తీసుకోండి. 250 ml తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కనీసం హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాటర్ తీసుకోండి. ఓకే. రెండవది ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. అలాగనే ఎక్కువ తీసుకోవద్దు. ప్రోటీన్ ఫుడ్ కంట్రోల్లో తీసుకోండి. ప్రోటీన్ లేకపోతే మన బాడీ బలహీనం అయిపోతుంది. అలా చాలా మంది ఏంటంటే తొందరగా వెయిట్ తగ్గాలని చెప్పేసి ప్రోటీన్ మొత్తం తగ్గించేస్తాం. మన బాడీకి ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. మూడవది ఎక్కువగా వెజిటేబుల్స్ని, ఫ్రూట్స్ని తీసుకోండి. మీట్కి, నాన్ వెజ్కి దూరంగా ఉండండి. చాలా తక్కువ తీసుకోండి. తర్వాత లిక్విడ్ క్యాలరీస్ చాలా తగ్గించండి. అంటే మిల్క్ షేక్లు, కూల్ డ్రింకులు, చెరుకు రసాలు, ఇలాగ బాగా షుగర్ కంటెంట్ ఉన్న వాటిని మీరు తీసుకోకండి. అవి చాలా ప్రమాదం. ఎక్కువసేపు నిద్రపోండి. 6 గంటల పైన తప్ప 6 గంటల కంటే తక్కువ నిద్రపోండి. ఎందుకంటే మన బాడీ మనకు లోపల ఉన్నటువంటి ఆ రిపేరింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది కదా, బ్యాడ్ సెల్స్ని, డెడ్ సెల్స్ని బయట పంపించే పని చేస్తుంది. సో 6 గంటల పైనే పడుకోండి. ఇక మీరు బిజీగా ఉంటే ప్రయత్నించండి. అంటే ఎక్కువ బిజీగా ఉంటే మీరు ఎక్కువ కూర్చోవటం ఇట్లాంటి చేస్తూ ఉంటే లోపల ఎక్కువ జమ అయిపోతూ ఉంటుంది. క్యాలరీస్ ఎక్కువ లోపల స్టోర్ అవుతూ ఉంటాయి. సో ఫ్యాట్ క్రియేట్ అవుతుంది. సో మీరు బిజీగా ఉంటే ట్రై చేయండి. ఏడవది ఎక్సర్సైజ్ చేస్తుండండి. వారం అంతా ఎక్సర్సైజ్ కొద్దిగా స్టార్ట్ చేసి ఎక్కువగా సమయాన్ని పెంచుకుంటే, ఎక్కువ వాకింగ్ చేస్తా, ఎక్కువ రన్నింగ్ చేస్తా, ఎక్కువ స్కిప్పింగ్ చేస్తా, వాకింగ్ ఎక్సర్సైజ్ ముందు పెంచుకోండి. సో ఇలాగ హెల్తీగా చేయండి. అందుకే మొత్తం తినడం అనేది ఒకసారి వెయిట్ తగ్గిపోవాలని చెప్పి ప్రాణాన్ని తెచ్చుకోండి. థ్యాంక్ యూ.